హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి చెప్పబోతున్నాను. అదే ఈఎంఐ కంపెనీ. ఈఎంఐ అంటే ఎలక్ట్రానిక్ మార్ట్స్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్ట్రానిక్ మార్ట్స్ ఆఫ్ ఇండియా అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కానీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలుగు స్టేట్స్లో దీని ప్రెజెన్స్ అనేది ఎక్కువ. సో దీనికి పబ్లిసిటీ కూడా మనకి సెలబ్రిటీస్ ఉంటారు కదా, చిన్న చిన్న సీరియల్ యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళతోని ఎక్కువ పబ్లిసిటీ చేపిస్తారు అనమాట ఎలక్ట్రానిక్ మార్ట్స్ ఆఫ్ ఇండియా, అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో బేసిక్గా బజాజ్ ఎలక్ట్రానిక్స్ చేసే బిజినెస్ ఏంటిదంటే, మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, స్పీకర్ కానీ, ఇంకా సెల్ ఫోన్స్ కానీ, ఇలా చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైతే ఉందో అవన్నీ ఈ స్టోర్లో ఉంటాయి. సో వీళ్ళు ఈ గూడ్స్ అనేది కన్జ్యూమర్కి సేల్ చేస్తారంట. వీళ్ళ రీటైల్ స్టోర్స్ ఉంటాయి కదా, ఈ రీటైల్ స్టోర్స్ ప్రకారం వీళ్ళు అనేది సేల్ చేస్తూ ఉంటారు కస్టమర్స్కి. సో ఇదేంటంటే బీటూసీ బిజినెస్ అనమాట. బిజినెస్ టు కస్టమర్స్ అనమాట. బిజినెస్ టు బిజినెస్ కూడా ఉంటుంది, కానీ అది చాలా తక్కువ. కానీ ఎక్కువ పోర్షన్ అనేది బీటూసీ అనమాట. వీళ్ళు ఎక్కువ కస్టమర్స్కి అమ్ముతూ అంటారు. సో ఇందులో ఇంకోటి మీకు ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇందులో మనకి బజాజ్ కార్డు కూడా ఉంటాయి కదా, బజాజ్ కార్డు ఇది కూడా వీళ్ళ కంపెనీ. బజాజ్ ఫినాన్స్ అని ఉంటుంది. సో ఎక్కువ మీరు ఈఎంఐ ఆప్షన్లో చూస్ చేసుకుంటే వాళ్ళు మోస్ట్ ప్రిఫర్ చేసేది బజాజ్ ఈఎంఐ కార్డు. ఎందుకంటే బజాజ్ ఫినాన్స్ వీళ్ళ పేరెంట్ కంపెనీ కాబట్టి. సో అది కూడా లిస్టెడ్ కంపెనీ. సో ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏంటంటే, ఇది సౌత్లో చాలా బ్రాంచెస్ని ఓపెన్ చేసింది. వీళ్ళు బిజినెస్ తెలుగు స్టేట్స్లో ఎక్కువ ఉంటారనమాట. రీసెంట్గా ఢిల్లీలో కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు. సో ఈ బ్రాంచెస్ అనేది అక్కడ సేల్స్ ఎక్కువ జరిగితే ఈ కంపెనీ కానీ ప్లస్ పాయింట్. సో చాలామంది ఆన్లైన్లో కొనడం కన్నా ఆఫ్లైన్కి వెళ్ళి ఆ గూడ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొన్నది టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఏదైనా కానీ, సో అక్కడ డెమో చూసి మరీ కొంటారనమాట. సో అట్లా వీళ్ళకి బిజినెస్ అనేది చాలా బాగా జనరేట్ అవుతుంది. సో మీరు కానీ ఎప్పుడైనా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొన్నట్టయితే కింద కామెంట్లో చెప్పండి వాళ్ళ సర్వీస్ ఎలా ఉందని. సో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మళ్ళీ చాలా అంటే మనకి ఆన్లైన్లో ఎంత ఉంటుందో ప్రైస్, ఆ ప్రైస్ బట్టే వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఎక్కువ ఛార్జ్ ఏం చేయరు. సో ఆన్లైన్లో ఏ ప్రైస్ ఉంది సేమ్ అక్కడనే వీళ్ళు ఆ ప్రైస్ ఇవ్వడానికి మనకి ప్రిఫర్ చేస్తారు, కస్టమర్ని లూజ్ చేయకుండా. మేమైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఇప్పటివరకైతే ఎలాంటి ప్రోడక్ట్ కొనలేదు, మొత్తం ఆన్లైన్లో కొన్నాను. సో ఇది వీళ్ళు చేసే బిజినెస్. సో ఈ బిజినెస్కి రాను ఫ్యూచర్లో స్కోప్ ఉందన్నమాట. చాలామంది ఆన్లైన్లో కొంటారు, కానీ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఎవరైతే అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్ కస్టమర్స్ ఉంటారో, ఆ సేల్స్ పర్సన్స్ ఉంటాయి కదా, ఈ కస్టమర్స్కి ఆ సేల్స్ పర్సన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఆ ప్రోడక్ట్ నచ్చితే దాని అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది అనేది చెప్పి మరీ తెలుసుకొని కస్టమర్స్ని ఎట్లా అంటే ఒక గాడ్ లాగా ట్రీట్ చేసి మరీ చెప్తారనమాట. కస్టమర్ని సేల్ కానియకుండా పోనీయరు. సో ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ సేల్స్ ప్యాటర్న్. చాలా యూనిక్ స్టైల్ అనమాట. వీళ్ళు ఇంకా ఆన్లైన్లో కూడా అమ్మడానికి చూస్తున్నారు అనమాట. వాళ్ళ ఓన్ సొంత ప్లాట్ఫామ్ లాంచ్ చేయడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అదో మనకి చెప్పలేము ఇప్పుడే. కానీ తెలుగు స్టేట్స్లో ఎక్కువ ప్రెజెన్స్ ఉండేది బజాజ్ ఎలక్ట్రానిక్స్. మీరు సాటర్డే సండే వెళ్ళండి, వీళ్ళ రీటైల్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, అవి చాలా రష్గా ఉంటాయి అనమాట. చాలామంది పీపుల్ వచ్చేస్తారు. ఎక్కువ మాల్స్లో ఓపెన్ చేస్తారు అనమాట. మాల్స్లో ఓపెన్ చేయడం వల్ల ఏమైతే అంటే, అక్కడ మాల్స్లో సినిమా చూడడానికి లేకుంటే షాపింగ్ చేయడానికి చాలామంది వస్తారు. సో అట్లా అక్కడ ఉన్న కస్టమర్స్ని వీళ్ళు అట్రాక్ట్ చేయడానికి మాల్స్లో ఎక్కువ ఓపెన్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒక బిజినెస్. ఈ బిజినెస్ మీకు నచ్చితే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే రిస్క్ బట్టి మీ రిస్క్ అనేది ఒకసారి ఆలోచించుకొని మరి ఇన్వెస్ట్ చేయండి, గుడ్డిగా ఇన్వెస్ట్ చేయకండి. ఓకేనా? ఈ బిజినెస్ మీకు నచ్చితే ఇన్వెస్ట్ చేయండి, లేకుంటే మ్యూచువల్ ఫండ్ రూట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.